ఫ్రెండ్స్, భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా కేవలం ఫైనల్‌లో మాత్రమే కాదు, సెమీఫైనల్, సూపర్ 8 ప్రతి విషయంలో కూడా తను ఒక అద్భుతమైన ఆటగాడిగా తనను తాను ప్రతి మ్యాచ్‌లోనూ కొత్తగా అవతరించుకుంటూ వచ్చాడు. లేకపోతే 18వ ఓవర్‌లో ఇక మ్యాచ్ నువ్వా నేనా అని తేలే సమయంలో 6 పరుగులు మాత్రమే ఇంగ్లాండ్ జట్టుకి ఇచ్చాడు అంటే సెమీఫైనల్స్‌లో అది మామూలు విషయం కాదు. ఈ టోర్నమెంట్‌లో అటు బుమ్రా, ఇటు బ్యాటింగ్‌లో సంజు హైలైట్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బుమ్రా చేసిన పనికి తన ఒక రెస్పెక్ట్, తన వాల్యూ ఆకాశానికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఒక బౌలర్. అయితే తన మదర్ కోరిక మేరకు, అలాగే తన కోరిక మేరకు అక్కడున్న గ్రౌండ్ స్టాఫ్‌కి అంటే నెట్ బౌలర్స్ కానివ్వండి, బాల్ పిక్కర్స్ కానివ్వండి, వీళ్ళందరూ క్లీనర్స్ కానివ్వండి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్ పూర్తయిన తర్వాత అక్కడ ఏర్పడ్డ డస్ట్ కానీ, సెలబ్రేషన్స్‌కి సంబంధించిన పోస్ట్ సెలబ్రేషన్ క్లీనప్ గానీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా! సో, వాళ్ళందరూ లేకపోతే ఈరోజు మేము మ్యాచ్ ఆడి గెలిచి ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం అనేది సాధ్యం అవ్వదు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి, బూమ్రా తనకొచ్చిన ప్రైజ్ మనీలో 20,00,000 రూపీస్ అక్కడున్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగిందంట. అంటే అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కానీ, బాల్ పిక్కర్స్‌కి కానీ, అక్కడున్న క్లీనర్స్, స్వీపర్స్ ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి ఆ స్టేడియం వాళ్ళకి ఈ 20,00,000 రూపాయలు ఇచ్చి, వాళ్ళకి పంచే బాధ్యతను కూడా అప్పచెప్పడం అయితే జరిగిందంట. ఈ ఒక్క పనితో జస్‌ప్రీత్ బుమ్రా ఆకాశానికి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు అన్నమాట. ద గ్రేట్ పర్సనాలిటీ విత్ గ్రేట్ టాలెంట్ అని అంటున్నారు జనాలందరూ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, అండ్ సబ్స్క్రైబ్.